హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. మండల మర్డర్స్ వెబ్ సిరీస్ సీజన్ 1. ఇది హిందీ లాంగ్వేజ్ క్రైమ్ థ్రిల్లర్. నెట్ఫ్లిక్స్ లో 25 జూలై 2025 ప్రీమియర్ కి వచ్చింది. తెలుగులో డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ గుడ్. ఇది ద బచ్చర్ ఆఫ్ బెనారస్ అనే నావల్ నుండి బేస్ చేసుకుని తీశారు. దీన్ని క్రియేట్ చేసింది గోపి పుత్రన్. ఇందులో బేసిక్ గా మిస్టరీ, సూపర్ న్యాచురల్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. స్టోరీ లైన్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్ దగ్గర ఫిక్షనల్ టౌన్ అయిన చరణ్దాస్పూర్ అనే టౌన్లో విచిత్రంగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడానికి డిటెక్టివ్స్ అయిన రియా థామస్, విక్రమ్ సింగ్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు తెలుసుకున్న విషయాల గురించి ఇందులో ఉంటది. ఇది బేసిక్ గా క్రైమ్ థ్రిల్లర్ అని అనుకుంటే, ఇందులో మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్, హారర్, మైథాలజీ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇది 8 ఎపిసోడ్స్ తో ఉంటది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం 40 to 50 మినిట్స్ ఉంటాయి. నేను జస్ట్ నార్మల్ గా చూసా, క్రైమ్ థ్రిల్లర్ మినిమం బాగుంటాయని. ఫస్ట్ ఎపిసోడ్ చూశాక నాకైతే పిచ్చ బోర్ కొట్టింది. ఎన్నెన్నో క్యారెక్టర్స్ వస్తా ఉంటాయి, వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి సగం బోర్ కొట్టింది. ఎలాగలా ఆ కల్ట్ దేవుడు ఎస్త్ దయ వల్ల కష్టపడి ఫస్ట్ ఎపిసోడ్ ఫినిష్ చేశా. ఆ తర్వాత కొన్ని మర్డర్స్ జరిగి, ఆ మర్డర్ వెనకాల ఉన్న సస్పెన్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. మనకు తెలియకుండానే చరణ్దాస్పూర్ అనే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అంతా నెక్స్ట్ ఏంటి అనే ఇంట్రెస్ట్ తో 8 ఎపిసోడ్స్ మొత్తం చూసేసా. ఫస్ట్ లో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఏంటి అని ఇరిటేషన్ అన్నా కదా, స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ ఆ మర్డర్స్ కి వాళ్ళకి ఉన్న కనెక్షన్స్ తెలిసాక వావ్ అనే ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సిరీస్. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి. ఇందులో ఒక కల్ట్ ఉంటది. ఆ కల్ట్ సీన్స్ వచ్చిన ప్రతిసారి ఆ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతాం. దీనికి కారణం ఏంటంటే, ఆ సినిమాటోగ్రఫీ, ఆ బీజిఎం సాలిడ్ గా ఉండటం. ఇందులో సస్పెన్స్ అనేది చాలా బాగా క్రియేట్ అయింది. ఫైనల్ డెస్టినేషన్ లో నెక్స్ట్ ఎవరు పోతారు అనే ఒక టెన్షన్ ఉంటది కదా, ఇందులో కూడా ఒకానొక టైంలో అదే ఫీలింగ్ వచ్చింది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో మెయిన్ లీడ్ గా చేసిన వాణి కపూర్, క్యారెక్టర్ పేరు వచ్చేసి రియా థామస్, మెయిన్ లీడ్ చేశారు. ఆల్మోస్ట్ హీరో. ఆ కట్అవుట్ అంతా బాగానే సెట్ అయింది, కానీ యాక్టింగ్ మాత్రమే అంతంత మాత్రం ఉంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంటది. ఆ రోల్ కి ఇంకా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. నెక్స్ట్ వైభవ్ రాజ్ గుప్తా, విక్రమ్ సింగ్ గా చేశారు అతను. కొన్ని ఎమోషన్ సీన్స్ లో చాలా బాగా చేశారు. గుడ్ యాక్టర్ అనిపించింది. అలాగే సర్వేనా చావ్లా అంట, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఈ సిరీస్ కి, ఆమె కూడా బాగానే చేశారు. ఇంకపోతే రుక్మిణి, మై ఫేవరెట్ క్యారెక్టర్ ఈ సిరీస్ లో. ఆమె పేరు శ్రియా పిలాన్కర్. పేరు తప్పు పలుకుండొచ్చు, నోరు తిరగనందువల్ల. ఈ సిరీస్ లో ఆమె ఒక కల్ట్ కి నాయకురాల్లా ఉంటది. ఆమె కళ్ళల్లో ఉండే కాన్ఫిడెన్స్, వాళ్ళ దేవుడి పైన ఉన్న పిచ్చ నమ్మకాలు ఎక్సలెంట్ గా చేసింది. మన బాహుబలిలో శివగామి గుర్తొచ్చింది కొన్ని డైలాగ్స్ చెప్తుంటే. అందుకే ఈ సిరీస్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆమె. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఇంక మిగతా వాళ్ళందరూ చాలా డీసెంట్ గానే చేశారు. ఇంకా నచ్చని విషయాలు ఏంటంటే, స్లో నేరేషన్. కొన్ని సీన్స్ లో అయితే నిద్ర వస్తుంది. ఎస్పెషల్లీ దట్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో అయితే నిద్ర వచ్చేస్తుంది. ఫుల్ బోర్ కొడుతుంది. అలాగే ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటది. ఆమె ఒక ఎలక్షన్ పార్టీ నడుపుతూ ఉంటది. అట్ ది సేమ్ టైం ఒక పెద్ద కార్యాన్ని కూడా చేస్తూ ఉంటది. ఆ రెండుని ఎలా మేనేజ్ చేసింది అనేది లాజిక్ ఉండదు. అంతే అండి. మీకు ఒకవేళ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్, హారర్, మైథాలజీ ఇలాంటి మూవీస్ కానీ సిరీస్ కానీ ఇష్టమైతే ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఒకవేళ మీరు చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.